పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సహోదరి సహోదరులారా, ఈ పూజల నెరవేర్చగల భక్తులకు మన పాపములను ఒప్పుకొద్దాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నేను చెప్పిన మా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతనో, వాక్కు చేతనో, క్రియల చేతనో, లోపం చేతనో బహుపాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పునీతులను సహోదరి సహోదరులారా, నేను మా తప్పు మా కర్తయ్యన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని ప్రతిమానుచున్నాను. ఆమేన్. మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఈ యొక్క పూజలలో పూజ సహాయం సర్వశక్తిగా బోధించే సర్వేశ్వర, మీ అనంత సంకల్పానుసారము పునీతేశవు గారిని మీ సుతిని పరిశుద్ధ మాతకు పతిగా నియమించి తగ్గించింది. ఏకలోకములో అతన్ని పోషకునిగా పూజించు మాకు పరలోకములో ఆయన ప్రార్థన సహాయం లభించునుగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మీ కుమారులను మానవుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వచనములు 6 నుంచి 7 వరకు మరియు 64వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 63వ అధ్యాయము వచనములు 16 నుంచి 17 వరకు మరియు 64వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. యాకోబు మమ్మ అంగీకరింపడు, కానీ ప్రభు నీవు మాకు తండ్రివి, మా విమోచకుడను, అనాది నుండి నీకు పేరు. ప్రభు మేము నీ మార్గం నుండి వైదొలిగినట్టు చేసిన వేళ మేము గుండె రాయి చేసుకొని నీకు భయపడుతున్నట్టు చేసిన వేళ నీ దాసులను చూచి నీ వెన్నుకొనిన తెగలను చూచి నీవు మా యుద్ధకు మరలిరము. మేమెల్లరము అశుద్ధులమైతిమి, మా పుణ్యక్రియలు వస్త్రముల వంటి వైనవి, మేము ఆకుల వలె ఎండిపోతిమి, మా కల్ముషములు మమ్ము గాలి వలె ఎగురగొట్టెను. నీకు ప్రార్థన చేయువాడు ఎవడను లేడాయను, నిన్ను ఆశ్రయించి వాడెవడు కనిపింపడాయను. నీవు నీ దివ్యముఖమును మా నుండి బరుగు చేసుకొంటివి, మా అపరాధములను చూచి మమ్ము చేయి విడిచితివి. దేవుని
ఉన్నాను